హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి ట్యాన్ రిమూవల్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో నేను చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వీడియో చూసిన తర్వాత మీకు అందులో వాడినటువంటి ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే నేను అప్లోడ్ చేసిన వీడియో మీద టైటిల్ అని రాస్తాను కదా, ట్యాన్ రిమూవల్ సోప్ అని. అట్లాగా ఏదైనా టైటిల్ ఉందో దాని మీద ప్రెస్ చేశారంటే మీకు కింద వివరాలు అనేవి వస్తాయి. వాటిలో లింక్స్ ఉంటాయి. మీకు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే ఈ సోప్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే రెగ్యులర్ సోప్ లాగానే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ టెంపరేచర్లో బయటే ఉంచుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ బాడీకి మనము హెల్ప్ అయ్యే విధంగా మనం సోప్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం సోప్ ప్రిపరేషన్ ఎలా ఉందో చూసే ముందు నేను ప్రిపేర్ చేసిన సోప్స్ చూపిస్తాను. ఇప్పుడే వాటిని తయారు చేసేసి నేను హ్యాండ్స్ అనేవి వాష్ చేశానండి. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే చేతులు. అంటే పపాయ కదా, ఇంగ్రీడియంట్ మనం యూస్ చేసింది పపాయ సోప్ కాబట్టి పపాయ మామూలుగా మనం కట్ చేసి తర్వాత చేతులు కడిగితేనే నున్నగా అనిపిస్తాయి. ఇంకా నేను చాలాసేపు పపాయని పట్టుకోవడం వల్ల హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. తప్పకుండా ఈ సోప్ అనేది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో చూసేసేద్దాం ప్రాసెస్. సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను క్లియర్ సోప్ బేస్ తీసుకున్నానండి. మెల్ట్ అండ్ పోర్ అంటే మనకి కరిగించుకుంటే త్వరగా కరిగిపోతుంది. గ్లిజరిన్ సోప్ బేస్ మీకు ఆన్లైన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఈ సోప్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కరిగించుకోవడానికి మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కరిగించకూడదండి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక బౌల్లో మీరు వేసి దాన్ని పెట్టి కలుపుతూ ఉంటేనే ఆ విధంగా ఈ సోప్ అంతా కూడా ముక్కలన్నీ కరిగించుకోవాలి. నేను ఇక్కడ మైక్రోవేవ్లో వేడి చేస్తాను కాబట్టి ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టామంటే మనకి సోప్ అంతా కరిగిపోతుంది మైక్రోవేవ్లో. ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయ పీసెస్. బొప్పాయి ముక్కలు మనకి స్కిన్ లైటనింగ్ చేయడానికి, స్కిన్ సాఫ్ట్నెస్గా చేసి మన చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి పపాయ పౌడరు, పపాయ ఫేషియల్స్, పపాయ రిలేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది స్కిన్కి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్గా ఉండడం వల్ల పపాయాని బాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. మీరు దీన్ని జ్యూస్గా చేసి స్ట్రెయిన్ చేసుకున్నా పర్వాలేదు, వడగట్టుకున్నా. లేదు అంటే ఈ విధంగా నేనైతే టీ స్ట్రెయినర్తో డైరెక్ట్గా ఈ విధంగా పల్పుని మొత్తం ముక్కల్ని చిన్నగా మ్యాష్ చేసామంటే క్లియర్ జ్యూస్ అనేది ఏమాత్రం తొక్కులు లేకుండా చక్కగా కిందకి దిగిపోతుంది. అలా అని చెప్పి పిప్పంతా వేస్ట్ చేస్తానని మాత్రం అనుకోకండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే స్ట్రెయిన్ చేయంగా జ్యూస్ తీసుకుని నేను చేశాక సోపు దీన్ని ఎలా ఉపయోగించాను అనేది కూడా టిప్ మీకు యాడ్ అవుతుంది. అందుకని వీడియో లెంత్ కొంచెం పెరిగిందనమాట. సోప్ వరకు అయితే కొంచెం సేపు అయితే సరిపోయేది. నేను ఆ తర్వాత దీని యొక్క టిప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జంతా కూడా కిందకు వచ్చేసింది. మనకి కొంచెం తొక్కుగా ఉన్నటువంటి పల్పుని నేను తీసేసి సపరేట్గా పెట్టుకున్నాను. దీంతో మనం ఒక మంచి స్క్రబ్బర్ తయారు చేసుకుంటాము బాడీకి. ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా తయారైనటువంటి ఈ పపాయ జ్యూస్ని పక్కన పెట్టి ఫస్ట్ అయితే నేను ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేసి తీసుకొచ్చేస్తాను. చూసారు కదా సోప్ అనేది లిక్విడ్ ఎట్లా కరిగిపోయిందో. 30 సెకండ్లో మనకి క్లియర్గా మొత్తం మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పపాయ జ్యూస్ని దాంట్లో వేసేసి కలుపుకోవాలి. యూజువల్గా కొన్ని ఫ్లవర్ కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ వేడి తగలంగానే వాటి కలర్ మారిపోతుంది. కానీ పపాయాది జ్యూస్ మనము ఇంత వేడిగా కరిగినటువంటి సోప్ బేస్లో వేసినా కూడా అస్సలు కలర్ మారలేదండి. దాని యొక్క బ్యూటిఫుల్ కలర్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీరు ఎందులో ఏ షేప్ కావాలనుకుంటున్నారో కొన్ని సోప్ బేస్వి సిలికాన్ మోల్డ్స్ కూడా దొరుకుతుంటాయి ఆన్లైన్లో. అవైనా తెప్పించుకోవచ్చు. లేదంటే ఇట్లాంటి కప్స్లో అయినా సరే మనము మరీ లావుగా కాకుండా కొంచెం ఈ మాత్రం క్వాంటిటీ తీసుకుంటే మనకి పట్టుకోగలిగేంత సైజు సోప్స్ అనేవి రెడీ అవుతాయి. అందుకే రెండిట్లో ట్రాన్స్ఫర్ చేసాను. ఒక దాంట్లో ఆయిల్ పెట్టాను, ఒక దాంట్లో నార్మల్ లిక్విడ్ అలాగే వదిలేసాను. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసిస్తే కాసేపటికి సెట్ అయిపోతుంది. ఈ లోపల నేను మనం కిందకు పక్కన ఉంచుకున్న దాంట్లో కొంచెం శనగపిండి వేసుకొని కాస్త అలోవెరా జెల్ కూడా వేసుకున్నాను. ఇది గుడ్ వైబ్స్ కంపెనీదండి. మీకు ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇప్పుడు ఇదేంటంటే ప్యూర్ రోజ్ వాటర్, కామా ఆయుర్వేద వాళ్ళది. ఇది స్ప్రే లాగా ఉండడం వల్ల మనం చక్కగా బాడీ మిస్ట్గా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. మనకి రోజ్ ఫ్లేవర్ అనేది రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మన ప్యాక్స్లో మంచి మైల్డ్ రోజ్ ఫ్లవర్ స్మెల్ రావడం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్గా
రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. సో రోజ్ పెటల్ పౌడర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే మంచివి, స్కిన్కి మంచి బెనిఫిట్తో పాటు మనకు కూడా మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ ఉంటుంది. చూసారా, దీన్ని మిక్స్ చేసేసుకున్నాక మనకి మంచి స్క్రబ్బర్ లాగా తయారైపోయింది. ఇది స్కిన్ లైటనింగ్ స్క్రబ్ అని చెప్పొచ్చు అనమాట. మీరు ఫేస్కి పెట్టుకునైనా ఫేస్ ప్యాక్లో ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. సో లేడీస్కి కాకుండా జెంట్స్కి కూడా ఒక చిన్న సొల్యూషన్ చెప్పాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి కోసమే సపరేట్గా తయారైనటువంటి ఒక సన్ స్క్రీన్ లోషన్ చూపించాను. అలాగే ఆరెంజ్ బేస్డ్ ఉన్నటువంటి ఫేస్ వాష్, ఇది ఆల్ప్స్ గుడ్నెస్ది, ఇందాకది లోటస్ కంపెనీది అనమాట. ఇది ఆరెంజ్ జెల్ కూడా మంచి ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్ తోటి చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్. వాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైనా కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే, సమ్మర్లో మనకి ఎక్కువగా చెమటతో పాటు ఆయిలీనెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ బేస్డ్ ఉన్నటువంటి ఫేస్ వాషెస్ తోటి ఫేస్ వాష్ చేసుకొని మనము జెంట్స్ అయితే ఈ వాళ్ళ కోసం సెపరేట్గా చేయబడినటువంటి ఈ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని ఒక 20 నిమిషాల ముందుగా ఇంట్లోనే రాసుకుని ఉండి బయటకు వెళ్తే చర్మం అనేది మరీ ట్యాన్ అయిపోకుండా వాళ్ళు కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో జెంట్స్ కూడా చాలామంది ఇది మేము కూడా యూస్ చేయొచ్చా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. అందుకని వాళ్ళ కోసం కూడా ఒక మంచి ప్రోడక్ట్ చూపించాను. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది నాన్ గ్రీజీ అండి, అలాగే సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, అందరికీ సూట్ అవుతుంది. ప్లస్ గ్రీజీగా లేదు, నేను అప్లై చేశాక చేతి మీద చక్కగా ఇంకిపోయింది అనమాట. ఏ మాత్రం ట్రేసెస్ లేకుండా కంప్లీట్గా స్కిన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఏదో అప్లై చేసుకున్న ఫీలింగ్ ఉండదు. సో నచ్చితే మీరు ఈ ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇంకా మన సోప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో పెట్టే లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపల ఫ్రిడ్జ్లో అవి సెట్ అయిపోయినాయి అనమాట. తీసాను, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా. ఇది ఆయిల్ రాసి పెట్టినటువంటి సోప్ బేస్. ఇంకొక బౌల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ దాంట్లోనే ప్రిపేర్ చేశాను, దాంట్లోనే ఉంచేసాను కదా, అది కూడా ఏమాత్రం ట్రబుల్ లేకుండా క్లియర్గా వచ్చేసింది. కొంచెం చివర్లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఊడొచ్చేసింది అనమాట. నేను ఒక పక్కన కొద్దిగా తీయకపోవడం వల్ల సరిగ్గా రాలేదు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మీకు నచ్చిన షేప్స్లో సిలికాన్ మోల్డ్స్ దొరుకుతూ ఉంటాయి, వాటిల్లో వేసుకున్నారంటే మీకు ఇష్టమైన షేప్లో మీరు సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోప్ కొంతమంది తయారు చేయడానికి చేశారు కానీ ఇది మిగతా సోప్స్ లాగా నురుకు వస్తాయని మీకు డౌట్ వస్తుంది కదా, అందుకని ఇప్పుడు నా హ్యాండ్స్ వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓన్లీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ సోప్స్ తోటి చాలా మృదువుగా సాఫ్ట్గా ఉండడం వల్ల మన చేతిలోంచి ఊరికి జారిపోతూ ఉంటుంది. సో అంత మృదువుగా గ్లిజరిన్ సోప్ కాబట్టి మనకు చేతుల్లో కొద్దిగా తడి తగలంగానే జారుతూ ఉంటుంది అనమాట. అంతే తప్ప ఇంక ఈ ప్రాబ్లం ఏం లేదండి ఈ సోప్ తోటి. మీరు ఇప్పుడు నేను చేయి తడి చేసుకొని స్క్రబ్ చేసుకోగానే మీకు కనిపిస్తుంది కదా నురుగు ఎంత బాగా వచ్చిందో. సో హ్యాపీగా ఏ డౌట్ లేకుండా మీరు ఫేస్కి బాడీకి ఈ సోప్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ అండ్ వీడియోస్ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.